జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు హాజరయ్యారు. విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు కేక్ కట్ చేశారు. నాయకులు కార్యకర్తలతో పాటు విద్యార్థులకు కేక్ ను పంపిణీ చేశారు. విద్యార్థుల సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు. సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్యను అందించి ఉపాధి అవకాశాలు పొందే విధంగా చేయడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగారు. విద్యారంగంలో ఉన్నతమైన మార్పులు తీసుకువచ్చిన జగన్ మావయ్య మరింత ఉన్నతికి ఎదగాలని విద్యార్థులు ఆశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్, విజయరాజు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. తాడుబాయి సొసైటీ 2024 సంవత్సర నూతన క్యాలెండర్ ను ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. గవర్నమెంట్ స్కూల్ అంటే బాగా పేదవాళ్ళు, తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ స్కూల్ కి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు జంగారెడ్డిగూడెంలో చదివి మనం ఇక్కడ ఏ షాప్ లోనో లేకపోతే ఏ మెకానిక్ లానో అంతేనా ఏ పెట్రోల్ బంక్ లోనో పనిచేయడానికి మనం తయారు చేస్తున్నట్టు అనిపించేది. కానీ ఈ రోజు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బాయ్ కూడా ప్రతి ఒక్క గర్ల్ కూడా అమెరికా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. నిజమేనా? So I think that is the reason we need to celebrate. That is the reason we need to celebrate our leader who made this all possible. Our leader who made this all possible. His birthday, a special day in all of our lives. All of our lives. Ever పుట్టినరోజు చెప్పండి ఈ రోజు? జగన్ మావయ్య పుట్టినరోజు. చాలా సంతోషం. I am very happy to be spending Jagan Mamaya's పుట్టినరోజు with all of you. Once again, a happy birthday to happy birthday to good luck all of you. రాజకీయం పక్కన పెట్టి పరిపాలన భవిష్యత్తును ఆలోచించి ఓటు వేపించుకోవడానికి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే రాష్ట్రంలో ప్రతి స్టూడెంట్ కూడా రాష్ట్రానికి సరిపడానో లేకపోతే దేశానికి సరిపడా కాదు, ప్రపంచానికే రేపు ప్రపంచ స్థాయిలో తయారు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 45,000 స్కూల్స్ ని ఈరోజు రెనోవేట్ చేయడం, అంటే స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి రెనోవేట్ చేయడం. ఉదాహరణకి జంగారెడ్డిగూడెం ఈ స్కూల్ కి దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈరోజు తీర్చిదిద్దారు. అంతేకాకుండా స్కూల్లో బయట బిల్డింగ్లే కాకుండా ఫర్నిచర్, తర్వాత వాళ్ళకు ఆహారం, తర్వాత యూనిఫామ్స్, బ్యాగ్స్, తర్వాత ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ స్కూల్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఉండాలన్న ఆలోచనతో ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పనిచేసింది. దాని ఫలితం తొందరలోనే చూడబోతున్నాం, ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా గతంలో గవర్నమెంట్ స్కూల్ అంటే ఏ మెకానిక్ ఎవరింట్లోనో పనిచేయడమో బంకుల్లో పనిచేయడమో ఒకే స్థిరపడేవారు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అమెరికా వెళ్ళి కూడా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచన తీసుకొచ్చాము. దానికి ఈ రోజు గర్వపడి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ప్రతి ఒక్కళ్ళ మధ్యలో చేసుకోవడానికి హక్కే కాదు, అభిమానం, ప్రేమ, ఆనందం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. తప్పకుండా ఆయన చేసింది ఈ రోజు రాజకీయానికి కాదు, భవిష్యత్తు బాగుపడడానికి అని త్వరలో మనమే చూస్తాం. దానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హృదయంలో పెట్టుకుని జగన్ మావయ్య అని ముద్దుగా పలకరించడం చాలా ఆనందంగా ఉంది.